తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మరి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ యావత్ శ్రేణులకి పెద్దపల్లి జిల్లా ప్రజలకి మరి నేటితో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టి సంవత్సరం పూర్తవుతున్నది. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపటి రోజున 4వ తారీఖు సాయంత్రము 2 గంటలకు పెద్దపల్లి మరి సంవత్సరం పూర్తయి ప్రజాపాలన సంబరాల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వారి సహచర మంత్రివర్గాలకి, మరి మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మన శాసనసభ్యులు విజయన్న గారికి, మరి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు, మరి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీ గారు, మరి ఈనాడు పెద్దపల్లిలో పెద్ద ఎత్తున ప్రజాపాలన పండుగ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా, మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కనీసం ఒక ఉద్యోగాలు ఇవ్వకుండా, మరి సంవత్సరం పూర్తి కాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అది ప్రజాపాలన. మరి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మరి విరజిల్లుతున్నాయి. మరి అటువంటి పెద్ద ఎత్తున జరిగేటువంటి పెద్దపల్లి బహిరంగ సభకు మరి రేపు 10,000 మంది ఉద్యోగ నియామకాల పత్రాలు, దాదాపుగా ఒక 300 కోట్ల జిల్లా అభివృద్ధి శంకుస్థాపనలకు వచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు